హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీలో పింఛన్ రద్దయిన వారికి శుభవార్త అనే చెప్పాలి. వెంటనే ఇలా చేస్తే వారందరికీ కూడా మరొక ఛాన్స్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లపై దృష్టి సారించింది. అనర్హుల పింఛన్లను రద్దు చేస్తూ అర్హులకు న్యాయం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దివ్యాంగుల పింఛన్ రద్దు అయినా వితంతువులకు వితంతు పింఛన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్కు అర్హులైన వారిని ఆ కేటగిరీలోకి మారుస్తున్నారు. వైకల్యంపై సందేహాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 20 నుండి మనమిత్ర యాప్ ద్వారా ఈ ఫిర్యాదులు అనేది కూడా చేసుకోవచ్చు. ఇది ఆగస్టు 20వ తారీఖు నుండి ఈ యాప్ను అనేది కూడా ఉపయోగిస్తారని అయితే తెలిపారు. కాకపోతే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆగస్టు 15 నుండినే మనమిత్ర యాప్ ద్వారా ఏమైనా మీకు సందేహాలున్నా ఫిర్యాదులున్నా అందులో అప్లై చేసుకోవాలని, ఇక వారందరికీ కూడా ఇప్పటికే పింఛన్లు రద్దు అనేసి పంపిణీ చేయడానికి రసీదులు అనేది కూడా ఇవ్వడం జరిగిందని, వారందరికీ మరొక ఛాన్స్ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ఇస్తూ వెంటనే కూడా ఇలా అప్లై చేసుకోవాలని కొత్త దరఖాస్తు ఫామ్లు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, ఏ తేదీ వరకు గడువు ఉంటుంది, ఇక మనమిత్ర యాప్ ద్వారా ఎలా మనం అప్పీల్ అనేది కూడా చేసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పింఛన్లపై తనిఖీలు చేసింది. ఆరోగ్య దివ్యాంగుల పింఛన్లలో అనర్హులుగా తేలిన వారికి పింఛన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. అయితే దివ్యాంగుల పింఛన్ రద్దు చేసినా వితంతు పింఛన్ ఇవ్వాలని కొందరు అధికారులు దృష్టికి తెచ్చారు. దీనిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సిఈఆర్పి అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం తనిఖీలో అనర్హులుగా తేలిన వారిలో వితంతువులు ఉన్నారు. వీరంతా వితంతు పింఛన్కు అర్హత ఉన్నట్లు చెబుతున్నారు. తమకు వితంతు పింఛన్ కింద అర్హత ఉందని, ఆ కేటగిరీ పింఛన్ మంజూరు చేయాలని వారు క్షేత్రస్థాయిలో అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గుర్తించిన అనర్హుల్లో వృద్ధాప్య పింఛన్కు అర్హులైన వారిని ఆ కేటగిరీలోకి మార్చారు. మిగిలిన వారి విషయంలో అధికారులు పరిశీలన చేస్తున్నారు. అర్హులైన వారికి పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వితంతువులకు కూడా అర్హత ఉంటే వితంతు కేటగిరీలో పింఛన్ మంజూరు చేయనున్నారు. ఇక ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించి నోటీసులు జారీ చేసి పింఛన్లు రద్దు చేయనున్నారు. వైద్యుల ధృవీకరణలో వైకల్యం 40% కన్నా తక్కువగా ఉంటే పింఛన్ రద్దు చేస్తారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకున్నా 15,000 పింఛన్ తీసుకుంటున్న వారి పింఛన్ను 6,000కు తగ్గిస్తారు. 40% కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వస్తే వారికి 4,000 పింఛన్ ఇస్తారు. అలాగే కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా ఇస్తారు. అయితే వైకల్య శాతంపై లబ్ధిదారులకు ఏమైనా సందేహాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఒకవేళ అర్హత ఉన్న వైకల్య శాతంపై సందేహాలు ఉంటే కనుక ఇలా అప్పీల్ చేసుకోవచ్చు. లబ్ధిదారులు ముందుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జీజీహెచ్, ఆర్ఐఎంఎస్, డిస్టిక్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి. రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసాబిలిటీ యాక్ట్ 2016 పేరా 4-3 ప్రకారం మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ పొందాలి. ఈ సర్టిఫికేట్ ద్వారా అర్హతను ధృవీకరించుకొని తరువాతే అప్పీల్ ఫైల్ చేయాలి. అప్పీల్ లెటర్, మెడికల్ సర్టిఫికేట్, సంబంధిత తాజా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ను సంబంధిత ఎంపీడీఓ, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద సమర్పించాలి. సదరం సర్టిఫికేట్ నోటీస్ అందించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవాలి. ఇది అప్డేట్.